ఢిల్లీ పేలుడులో ఉగ్రకుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించినట్లు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఫరీదాబాద్లో 3 అనుమానితులను అరెస్ట్ చేసిన వెంటనే ఆత్మాహుతి దాడికి ప్రణాళిక వేసినట్టు అనుమానిస్తున్నారు. పేలుడు వెనుక ఉన్న కుట్రను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు అధికారులు. ఈ పేలుడును చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. మరోవైపు ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో సోదాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ దగ్గర గట్టి నిఘా పెంచారు పోలీసులు. ఢిల్లీ పేలుడుపై విచారణ ముమ్మరం చేశాయి దర్యాప్తు సంస్థలు. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫోరెన్సిక్ సిబ్బంది. పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు, ఉగ్రకుట్రలో భాగమైన వారిపై విచారణ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. నిన్న సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడులో ఇప్పటి వరకు 12 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగమైన మహిళా డాక్టర్ షాహిన్ షాహిద్ వెనుక ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు జైషే మహిళా విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే షాహిన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె స్వస్థలమైన లక్నోలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు షాహిన్ను విచారణలో కీలక విషయాలు అధికారులు రాబడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న లాల్బాగ్ నివాసి డాక్టర్ షాహిన్ షాహిద్. ఫరీదాబాద్ ఆపరేషన్లో అరెస్ట్ అయిన 3 వైద్యులు ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్లను అధికారులు అరెస్ట్ చేశారు. వీరితో షాహిన్కు దగ్గర సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఆయుధాలను నిల్వ చేసేందుకు నిందితులు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్ షాహిన్ పేరు మీదే ఉన్నట్లు గుర్తించారు అధికారులు. విచారణ కోసం ఇప్పటికే షాహిన్ షాహిద్ను అరెస్ట్ చేసి శ్రీనగర్కు తరలించారు పోలీసులు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరులో ఉగ్ర సంస్థ జైషే చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ చిన్నాభిన్నమైంది. దీంతో జైషే ఉగ్ర సంస్థ మహిళా బ్రిగేడ్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ కోర్సులు ప్రారంభించినట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. ఈ జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో డాక్టర్ షాహిన్కు కీలక బాధ్యతలు అందించినట్లు తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్కు సంబంధించి సీసీటీవీ విజువల్స్తో కీలక విషయాలు బయటపడుతున్నాయి. పేలుడుకు ఉపయోగించిన హ్యుందాయ్ i20 కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రకుట్రలో భాగమైన వారిలో ఏకంగా 5 వైద్యులు ఉండడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ సహా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. వీరిలో ఫరీదాబాద్లో 3 డాక్టర్లు ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్గా గుర్తించారు. వారిలోని మహిళా డాక్టర్ షాహిన్ను లక్నోలో అరెస్ట్ చేశారు. షాహిన్ నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన డాక్టర్లు ఆదిల్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో పనిచేశాడు. మరో 2 ముజమ్మిల్ షకీల్, లేడీ డాక్టర్ షాహిన్ ఒకే దగ్గర పనిచేసేవారు. 3 ఏళ్లుగా అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ముజమ్మిల్ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. అదే హాస్పిటల్లో ఉమర్ కూడా పనిచేస్తున్నాడు. ఫరీదాబాద్లో పోలీసుల తనిఖీలు, తన సహచరుడు షకీల్ అరెస్టుతో ఉమర్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఆ భయంతోనే ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రకుట్ర ఛేదించిన తర్వాత నుంచి పరారీలో ఉన్న ఉమరే సూసైడ్ బాంబర్ కావచ్చని అనుమానిస్తున్నారు. ఉగ్రమూలాలపై కాశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు కేంద్ర ఏజెన్సీల సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. మరోవైపు గుజరాత్లో భారీ టెర్రర్ అటాక్కు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్తో పాటు మరో 2 ఐసీస్ సానుభూతి పరులను అరెస్ట్ చేశారు గుజరాత్ ATS పోలీసులు. అరెస్ట్ అయిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ను కూడా ఒక డాక్టర్ కావడం గమనార్హం. వరుసగా తన సహచరుల అరెస్ట్, పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేయడంతోనే ఎర్రకోట సమీపంలో ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
मेरा भाई है जुम्मन, छोटे छोटे बच्चे हैं, ऐसे बेगुनाह कितने मारे गए वहाँ। तीन बच्चे छोटे हैं, माँ इसकी विकलांग है, बाप रहा नहीं, बाप का साया उड़ गया। एक मेरा भाई नहीं खत्म हुआ, पता नहीं कितने सैकड़ों खत्म हो गए वहाँ पर, जिसकी अभी डेड बॉडी भी नहीं मिली है। मेरा भाई का गोश्त का लोथड़ा मिला है, नहीं मेरा भाई का कुछ भी नहीं है, ना सर है, ना हाथ है, ना पैर है, एक कपड़े से उसका पहचान किया गया। ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ బ్లాస్ట్తో ప్రజలు వణికిపోయారు. మెట్రో స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భూకంపం సంభవించినట్లుగా సమీపంలోని బిల్డింగ్లు వణికిపోయాయి. దీనికి సంబంధించిన విజువల్స్ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని దుకాణాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. పేలుడు సమయంలో భయాందోళనకు గురైన ప్రజలు షాపుల నుంచి పరుగులు పెట్టారు.